దయచేసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 16, 17, 18 వచనాలు, 3 వచనాలు చదువుకుందాం. నా జీవితంలో పాటలు నాకు చాలా బాగా ఉపయోగపడినాయి. ఎక్కడున్నా సరే అవి గుర్తొస్తూ ఉంటాయి. నా జీవితంలో నేను ఎదుర్కొనే పరిస్థితుల్లో అవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఎవరైనా నన్ను నిందించినప్పుడు, దూషించినప్పుడు ఈ పాట గుర్తొస్తుంది. ప్రభువా, నిన్నే నిందించారయ్యా, నిన్నే దూషించారు, నేను పెద్ద నాదేం లెక్క. అవునా కదా? యేసుప్రభు వారు ఏమన్నారు? లోకము మిమ్మును ద్వేషించినప్పుడు మీకంటే ముందుగా చెప్పండి వాక్యం, నన్ను ద్వేషించనని గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి అని మరి ప్రభు శిష్యులతో చెప్పారు. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో. కాబట్టి మరి మనకన్నా ముందు అవమానాలు, నిందలు, దోషణలు అన్నీ ఆయన పొందారు. ఆయన పొందినంత ఎవరూ పొందలేదు ఈ లోకంలో. ఎవరైనా మనల్ని అన్నప్పుడు, మనల్ని తక్కువగా చూసినప్పుడు నిజమే ఈ పాటలో ఉన్న మాటలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి అన్నమాట నాకు. అందుకని నాకు ఇక రోషం రాదు. ఎందుకని? ప్రభువునే అన్నారు. నన్ను అంటాం పెద్ద వింతేమీ కాదు. రైట్. 16, 17, 18 వచనాలు. ఉన్నత స్థలము నుండి అందరూ చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి మన వినికిడిలో స్థిరపరచును గాక. ప్రేమగల మా ప్రభువా, మీ మాటలు మాకు అనుగ్రహించండి. మీ మాటల్లో ఉన్న గొప్ప ఆదరణ, మీ మాటల్లో ఉన్న గొప్ప బలము, శక్తి, విశ్వాసము మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ భక్తుడైన దావీదు మనం చూస్తున్నాం ఈ మధ్యలో ఏ వచనం వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. అర్థమైందా? ఏంటండి 18వ అధ్యాయం ఇన్నిసార్లు చదువుతారేంటి? ఎన్నిసార్లు చదివినా సరిపోదు. 18వ అధ్యాయం మొత్తం చదవట్లే, ఇప్పుడు 3 వచనాలే. అర్థమైందా? ప్రాముఖ్యంగా దావీదు యొక్క జీవితం గుర్తుపెట్టుకుందాం. దావీదు యొక్క జీవితం మనకి మాన్యువల్ లాగా ఉంటుంది, లైఫ్ మాన్యువల్ లాగా ఉంటుంది. మొత్తం బైబిలే ఒక మాన్యువల్, దాంట్లో సందేహం లేదు. వింటున్నారా? డేవిడ్స్ లైఫ్ ఈజ్ లైక్ ఏ మినీ గైడ్, మినీ మాన్యువల్ లాగా ఉంటుంది. నేను అనుభవించాను. చాలామంది భక్తులు దావీదు జీవితం ద్వారా బలం పొందారు. అర్థమైందండి? గొప్ప ఆదరణ. కొన్ని నా జీవితంలో చాలా శ్రమల్లో, నిందల్లో, తట్టుకోలేని పరిస్థితుల్లో నేను వెళుతున్నప్పుడు ఆ టైంలో నేను దావీదు జీవితం చదువుతూ ఉన్నాను, నా డైలీ పోర్షన్. ఇక్కడ దేవుని వాక్యంలో లేకపోతే నా జీవితంలో ఏం జరుగుతుందో వినండి. నా జీవితంలో ఏం జరుగుతుందో అక్కడ దావీదు జీవితం ద్వారా నాతో మాట్లాడుతూ ఉండే. ఇక నాకేం భయం? అర్థమైందా మీకు? దావీదుని నడిపిస్తున్న దేవుడు నన్ను కూడా నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము అంత లైవ్లీగా ఉంటుంది, లైవ్ కామెంటరీ లాగా ఉంటుంది, లైవ్ గైడ్ అన్నమాట అది. ప్రియులారా, దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది. కాబట్టి మన జీవితంలో ఎట్లా నడవాలో, ఎటువంటి పరిస్థితుల్లో ఏమి నిర్ణయాలు తీసుకోవాలో చక్కగా మనల్ని నడిపించేది. అర్థమైందా?
16వ వచనం. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఒక విషయం మర్చిపోకూడదు. దావీదు ఏ పరిస్థితిలో ఉన్నాడు? 4, 5, 6 మళ్ళీ చదువుదాం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద వలె పొర్లి నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి. కాబట్టి అదే వచనంలో 16వ వచనంలో నన్ను పట్టుకొని 16వ వచనం మహాజలరాశులలో నుండి తీసెను. అంటే ఎక్కడున్నాడని? మహా జలరాశుల్లో ఉన్నాడు. అంటే ఏంటి? మీకు తెలియదు, చాలామందికి తెలియదు. ఈ అలలతో ఆటలాడుతూ ఉంటారు. సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఇదే కదా అలలే కదా అనుకుంటారు. ఎంతమందిని అవి పట్టుకెళ్ళిపోయినాయో, ఎంతమంది చనిపోయారో లెక్కలేనంత మంది, వందల వేల మంది చనిపోయి ఉంటారు. ఈ అలల యొక్క బలం తెలియక సరదాగా వెళ్ళి ఇదేముందిలే అన్నట్లు వెళ్తారు. ఈ అల వచ్చి మీదపడి వాళ్ళని తీసుకెళ్ళిపోయేటప్పుడు వీళ్ళల్లో ఉన్న శక్తి ఏమాత్రం ఉపయోగపడదు. అర్థమైందా? కాబట్టి చాలాసార్లు వరదల్లో కారులు కొట్టుకుపోయినాయి, ట్రాక్టర్లు కొట్టుకుపోయినాయి, బస్సులు కొట్టుకుపోయినాయి అని ఎందుకంటారు తెలుసా మీకు? ఈ బ్యారేజ్ మీద నుంచి నీళ్లు పారుతూ ఉంటాయి. ఓ ఈ నీళ్లు నన్నేం చేస్తే అని చెప్పి హీరోలాగా వెళ్తూ ఉంటాడు. అర్థమైందా మీకు ఇది? హీరోలాగా ఆ నీళ్ళల్లోంచి వెళ్తూ ఉంటాడు. ఆ నీళ్ళ ఒత్తిడికి తట్టుకోలేరు, కొట్టేస్తాయి అన్నమాట, కొట్టుకుపోతారు. ఎంతమంది చనిపోలేదు అట్లాగా? మహాజలరాశులు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం తట్టుకోలేని శ్రమలు, మనం ఇక ఈదటానికి కూడా ఓపిక లేని శ్రమలు. ఐఎమ్ డన్, ఇక నా పని అయిపోయింది, దేవా నేను ఈదలేను, అది అట్లాంటి మహాజలరాశులు భక్తుడైన దావీదు జీవితంలో వచ్చినాయి ప్రియులారా. అయితే దేవుడు ఎక్కడున్నాడంట? ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి. దేవుడు ఎక్కడున్నాడు? అన్నిటికీ పైగా ఉన్నవాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం మనందరికీ తెలుసు. ఏంటది? మహోన్నతుడను మహోన్నతుడగు, చదవండి దయచేసి. మహోన్నత స్థలములు, మహాగణుడు, చదవండి గట్టిగా చదవండి. మహోన్నతుడు, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అదిగో మహోన్నతమైన, అబవ్ ఆల్ పవర్స్, దేవుడు ఎక్కడున్నాడు? మహోన్నతమైన స్థలములలో నివసించువాడు. అయినను అక్కడ ఏమన్నాడు? విరిగి నలిగిన వారి హృదయములను ఉజ్జీవింపజేయడానికి, నలిగిన హృదయము గల వారి యొద్ద నివాసం చేయడానికి ఇష్టపడినటువంటి దేవుడు. కానీ సరే, కాబట్టి దేవుడు ఎక్కడ నివసించేవాడు? మహోన్నత స్థలములలో నుండి ఆయన ఇక్కడ ఏం చదువుతున్నా? 16వ వచనం. చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకో. ఒక మంచి పాట పాడుతూ ఉంటాం. పాప కూపములో పడయోనా నన్ను చూచి చేయి చాచి, నన్ను చూచి చేయి చాచి చక్కగదరికి చేర్చితివి, చక్కగదరికి. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా, నీకే జై జై రాజాది రాజా, జై జై. 32 కీర్తన 32 6వ వచనంలో కూడా ఈ మాట చూడండి. 2వ భాగం. విస్తార జల ప్రవాహములు పొరిలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. విస్తారమైన జల ప్రవాహములు అంటే దావీదు జీవితంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఇక నేను ఈదలేను ప్రభువా, ఇక నేను నా పని అయిపోయింది, నా శక్తి అయిపోయింది, నా బలం అయిపోయింది అని అనుకునే పరిస్థితులు అన్నమాట. తన జీవితంలో ఎన్నో వచ్చినాయి అట్లాంటి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఏం చదువుతాం? ఇక ఏడ్చుటకు
శక్తి లేనంతగా. ఆ మాట ఎంతమందిని ఆదరిస్తే మాటది. ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారు వాళ్ళు. దేవుడు ఆ పరిస్థితిలోంచి విడిపించాడా లేదా చెప్పండి? దేవుడు చక్కగా విడిపించాడు. ప్రియులారా, ఆ! చదువుతారా మాట? మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో ఆ మాట. ఎన్నో వచనం? 4వ వచనం. అదిగో ఎట్లా ఏడ్చారు ఆళ్ళంతా. ఇక ఏడ్చుటకు శక్తి లేనంత, అంటే ఇక విస్తార జల ప్రవాహంలోంచి బయటపడడం సంగతి తర్వాత, కనీసం ఏడవటానికి కూడా, సమస్యలోంచి బయటపడటం కాదు. అక్కడ అక్కడ రాయబడిన మాట ఏంటి? అసలు ఏడవటానికి కూడా ఇక నేను కూడా చెప్పుకుంటాను, ఇక నాకు ఓపిక లేదు ప్రభువా, అయిపోయింది అని నీరసంగా మూలుగుతాం. ఇదిగో యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. అయిపోయింది నా పని, ఇక నా శక్తి చాలదు ప్రభువా అని ఎప్పుడైతే ఆయన శక్తి మీద ఆధారపడతామో, అప్పుడు విస్తారమైన మహాజల ప్రవాహము నుండి ఆయన నన్ను పైకెత్తెను. చూసారా? కాబట్టి మరి ఎటువంటి పరిస్థితిలో దావీదుని దేవుడు మరి పైకి లేవనెత్తుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లోంచి తీసుకొచ్చాడు భక్తుల్ని. చూసారా? మరి మనకి తెలుసు, పేతురు నువ్వు నడిచిరా అంటే నీళ్ల మీద నేను కూడా నడిచి వస్తానని సరదా పడ్డాడు. చాలామంది క్రైస్తవ జీవితం అంటే సరదా పడుతుంటారు. ఏంటది? సరదా పడతా ఉంటారు. సరే నడవమంటే 4 అడుగులు వేసి ఏమైంది? మునిగిపోసాగెను. చెప్పాలి, దేన్ని? మునిగిపోసాగిన. దేన్ని చూచి? గాలిని చూచి. చెప్పాలి ఈ మాట. చదవండి కావాలంటే. మత్తయి సువార్త 14వ అధ్యాయము చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 4 అడుగులు వేసాడంట. చదవండి, 30వ వచనం చదవండి. గాలిని చూచి భయపడి, ప్రియులారా, 4 అడుగులు వేయగానే గాలిని చూశాడు. చుట్టూ ఉన్న గాలి, మన మీద వస్తున్న గాలి చూసి భయపడి మునిగిపోసాగెను. అయితే ప్రభు వదిలిపెడతారా? పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా. అప్పుడు వెంటనే ఏం చేశాడు? వెంటనే ప్రభువా నన్ను రక్షించుమని ఆ మాట చదువు. కేకలు వేసాను. ఏంటంట? కేకలు వేసాను. నాకు అరవటం అలవాటు అండి, దయచేసి ఏమనుకోబాకండి. కొన్నిసార్లు ఈ అరుపుల్లో కొంచెం మీకు ఇరిటేషన్ వస్తుందేమో, కానీ నాకు ఇష్టం ఉండదు, కానీ ఏంటో అలవాటు అయిపోయింది. చదవండి. ఏంటది? ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. దేవుని వాక్యం చదివేటప్పుడు మనం ఏం చేయాలో అది మనకి మార్గం చూపించేది. మునిగిపోయేటప్పుడు ఏం చేయాలండి చెప్పండి? కేకలు వేయాలి. ఆ చిన్న పని కూడా మనం చేయలేకపోతే ఆ తర్వాత మాట చదవండి. కేకలు వేసిన ఆ మాట చదవండి. వెంటనే. ఆ మాట నాకు బాగా ఇష్టమైన మాట. వెంటనే, విత్ ఇన్ నో టైం, ఇమ్మీడియట్లీ హీ కేమ్ టు రెస్క్యూ. కదండి? వెంటనే ఆయన చెయ్యి చాపి, ఇక్కడ కూడా అదే ఉంది కదా, చెయ్యి చాపి 16 కీర్తనలు 18, 16. చెయ్యి చాపి, ఆ మాట చదవండి. చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. మనం ఎటువంటి పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నామో ఆయనకి తెలుసు. ఆయనకి అన్ని అనుభవాలే. ఆయన మనకి సహాయం చేయగల, సమయోచితమైన సహాయం చేయగల దేవుడు. అర్థమైంది? అందుకని ఆయన కృపాసింహాసనం దగ్గరికి మనం రావాలని చెప్పారు. ఆయన నన్ను పట్టుకొనెను. మోషేని ఎక్కడ విడిచిపెట్టారండి? బుట్టలో పెట్టి. చెప్పాలి, నేను అడిగిన దానికి సమాధానం. ఒక బుట్టలో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టారు. నైలు నది ప్రవాహము, నైలు నదిలో ఉన్న జంతువులు, నైలు నదిలో ఉన్న విషయాలు, ఆ గాలికి
ఈ బుట్ట ఎంత? ఈ బుట్టలో ఉన్న పిల్లోడెంత? ఇందాక ఒక పాట, నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. ఏంటంట? ఇందాక వేసిన కార్డు, జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. హృదయంలో నుంచి రావాలి, లోతుల్లో నుంచి రావాలి. నేను మీ అందరి పరిస్థితులు నేను అనుభవించిన వాడిని. నేనేమి ఊరకనే వచ్చి ఇక్కడ నుంచోలా, అకస్మాత్తుగా వచ్చి నేను ఇక్కడ నుంచున్నవాడిని కాదు, అన్నీ అనుభవించిన వాడిని. కాబట్టి జీవితం ఎట్లాంటిది చెప్పండి? ఈ జీవితం సాగరములో ప్రయాణం అన్నమాట. కాబట్టి ఈ బుట్ట ఏమవలసింది? కాసేపటికి ఏమవుతుంది చెప్పండి? ఈ చిన్న బుట్ట, ఆ బుట్టలో ఉన్న పిల్లోడు, ఆ పిల్లోడు ఒక్క అలకి తట్టుకోగలడా? ఒక చిన్న గాలి వస్తే టిల్ట్ అయితే అయిపోయింది అంతే. ఇక దూరం నుంచి ఏడ్చి వదిలేస్తారు, ఇక అంతే కదా. ఇంట్లో చచ్చిపోవలసినోడు నదిలో చచ్చిపోయాడు. కానీ ఎవరో ఆ మాట చదవండి, మహాజలరాశుల్లో నుండి తీసెను. మోషే అంటే అర్థం ఏంటి చెప్పండి మీరే? నీటిలో నుంచి తీయబడిన వాడు. ఇప్పుడు మనం కూడా మన జీవితాలు, మరి దావీదు కూడా ఏమని పేరు పెట్టచ్చు ఇప్పుడు దావీదుకి చెప్పండి? మోషే. నిన్ను నన్ను నీటిలో నుంచి, విస్తార జల ప్రవాహముల్లో నుంచి బయటికి తీసే దేవుడు, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. మనం మర్చిపోకూడదు ఎప్పుడు, ఎక్కడి నుంచి తీయబడ్డాం, మనం ఎక్కడి నుంచి తీయబడ్డాం, ఎక్కడ రక్షించబడ్డాం, ఎట్లా ఏ పరిస్థితిలో దేవుడు మనల్ని దర్శించాడు, ఎంత దిక్కులేని పరిస్థితిలో. మీరు తర్వాత యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం మీరు చదువుకోండి. తీయండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చదవగానే నా జీవితమే అక్కడ కనపడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము రండి త్వరగా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 6వ వచనం, లేకపోతే 4 నుంచి చదవండి త్వరగా. 4 నుంచి చదవండి అందరూ త్వరగా. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. ఇవన్నీ ఆత్మీయంగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సరే, ఆ విషయం తర్వాత మనం ధ్యానించుకోవచ్చు. ఇక్కడ శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు, నీ యందు జాలిపడిన వాడు ఒకడనూ లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడని అసహ్యముగా ఉంటివి. ఇవి చదువుతుంటే ప్రభువా నా జీవితం ఖచ్చితంగా అట్లాగే ఉండేది ప్రభువా. అయితే అదిగో నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. వెనక్కి తిరిగి చూసి మనల్ని బ్రతికిస్తున్నది ఎవరు? సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని. దేవుడు మనకు సౌందర్యం ఎందుకు ఇచ్చాడు? దేవుని మహిమ కొరకు ప్రియులారా. ఎందుకు ఇచ్చాడు? దేవుని మహిమ కొరకు. నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పో ప్రతివానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి, పిలిచిన వానితో నెల్లపోతివి. ఆ మాట కూడా నాకు చాలా
బాధేస్తుంది అనమాట. మానవులమైన మనము దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మనం ఆయన్ని ఎంత బాధ పెడుతున్నామో. సరే ఇక్కడికొస్తే ఏంటది? మోషేని దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? మహా జలరాశుల నుంచి. పేతురు భక్తుడిని ఎక్కడి నుంచి తీశాడు? మహా జలరాశుల నుంచి. కీర్తనల గ్రంథం 40 అధ్యాయంలో ఒక మాట తీయండి. మనకి భక్తుడైన దావీదు చెప్తున్నాడు ఎక్కడి నుంచి తీశాడో. 2వ వచనం చదవండి త్వరగా. నాశనకరమైన గుంటలో నుండియో, జిగటగల దొంగ ఊబిలో నుండియో ఆయన నన్ను పైకెత్తెను. ఏంటిది? నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. పాపము. పాపం ఎట్లాంటిదండి? నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. సరదాగా పెడతాం కాలు. చూడండి స్టోరీలు, ఈ రోజుల్లో వినపడే స్టోరీలు. ఎట్లా పెట్టారు కాలు? సరదాగా పెట్టిన కాలు చివరికి అల్లరి పాలు. అర్థమైందా? అరే రే 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 రే. ఎటువంటి స్టోరీలు మనం వింటా ఉంటాం, ఎటువంటి స్టోరీలు మనకి వినపడుతున్నాయి. అయితే చదవండి. ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు. కాబట్టి ఎక్కడి నుంచి? విస్తారమైన జలముల్లో నుంచి ఆయన నన్ను పైకెత్తెను, పట్టుకొనిను. ఇంకొక మాట చదువుదాం. యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో యోనా ఎట్లాగా ఆరాధిస్తున్నాడు చూడండి. యోనా గ్రంథంలో దయచేసి రండి. 763వ పేజీ, 62వ పేజీ తీయండి. రండి. 5వ వచనం నుంచి చదువుదామా? అందరూ చదవండి. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? ప్రాణ అంతము వచ్చినంతగా చదవండి. జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఇవి చదువుతుంటే మన బ్రతుకుదమన్న ఆశ బొత్తిగా లేదు అని పౌలు గారు చెప్తున్నారు. బ్రతుకుదమన్న ఆశ బొత్తిగా లేదు ప్రియులారా. ఇక్కడికి రండి. అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని. ఎట్లాంటి వర్ణన చేస్తున్నాడు! నిజంగానా లేకపోతే ఊరకనేనా? ఇది నిజంగానే నాచంతా చుట్టుకుందా యోనాకి? కాదా? మనం ఊరకనే పుస్తకాల్లో చూసే స్టోరీల్లో విన్నట్లు కాదు, అక్కడ రియల్ లైఫ్. అవునా కదా? సముద్రపు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. బయటకు వస్తాడా? అసలు చేప కడుపులోంచి బయటికి రావడమే కుదరదు, ఇక మళ్ళీ సముద్రంలోంచి బయటకు వస్తాడా? కాసేపు దేవుడు ఓకే అంటే ఏమైపోయేవాడు? డైజెస్ట్ అయిపోయేవాడు. అవునా కదా? బ్రేక్ఫాస్ట్ అయిపోయేవాడు. ఆ చేపకి ఏమైపోయేవాడు? అంటే అక్కడ దేవుని యొక్క సార్వభౌమాధికారం ఎంత గొప్పదో మనం గ్రహించాలి. అర్థమైందా? బాబోయ్! ఒక తల్లి ఆ యోనాను రక్షించగలదా? ఒక తండ్రి, స్నేహితులు, బంధువులు, లేకపోతే మరొకటి అందము, ఐశ్వర్యము, లేకపోతే ధనము, బలము, స్థలము, పొలము, ఏది రక్షించలేదు ఆ స్థితిలో. అగాధములు మూయబడి, గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. అక్కడేమని మొరపెడుతున్నాడు? గట్టి చదవాలి. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణం, అందరూ చదవండి. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను. నేను అనుకుంటాను, నా జీవితంలో కూడా అనుభవించాను కొన్ని పరిస్థితులు. ఇక అసలు ప్రార్థన చేయడానికి సెన్స్ ఎక్కడ ఉంటుంది అక్కడ? అవునే కదా? అన్కాన్షియస్ స్టేట్, సబ్ కాన్షియస్ స్టేట్.
కోపంలో నుండి మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవే వచ్చెను. ఒకరోజు రాజమండ్రి బ్యారేజ్ మీద నా స్కూటరు నాసులోంచి వెళ్ళిపోదామని, హీరోలాగా పక్కన అమ్మాయిలు ఉన్నారని వాళ్ళకి పెద్ద షో వేయాలని చేతక్కు ఆ నాసులోకి వెళ్ళిపోయింది. ఇట్లా ఎంటర్ అవగానే స్కేటింగ్ చేస్తుంది. అది గుండె దడదడ పట్టుకుంది. పక్కనే పెద్ద ట్రఫ్ అనమాట, అంటే పెద్ద తొట్టి, అంటే ఇక బ్యారేజ్ తిన్నగా ఉంటుంది. ఇక్కడ మనకి విజయవాడలో లేదు, అది రాజమండ్రిలో ఉంటుంది. అంటే బ్యాక్ ఫ్లోకి సపోర్టింగ్గా ఉండటానికి పెద్ద తొట్టి అనమాట. దాంట్లో వచ్చి అందరూ ఈతలు కొడుతూ ఉంటారు. అంటే దాని పర్పస్ వేరు. కరెక్ట్గా దాంట్లో పడిపోయి బుడబుడ చచ్చిపోవాల్సినండి. ఊహించారు మీరు? నాచులోకి వెళ్ళగానే స్కేటింగ్ చేస్తుంది. పెద్ద హీరోలాగా కాలు కింద పెడుతుంటే కాలు కూడా జారిపోతుంది. ఆ పరిస్థితిలో నన్ను ఎవరు రక్షించగలరు చెప్పండి మీరు? ప్రార్థన ఎట్లా చేయాలో కూడా అక్కడ అంత టైం ఉందా? గుండె దడదడగా కొట్టుకుంటా చచ్చిపోయిన, అయిపోయింది నా పని అన్నట్లుగా, అసలు నా ప్రాణం పోయినట్లే అనిపించింది నాకు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏంటది? నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. బాబోయ్, 16 వచనం ఏంటిది? 18, 16. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనిను. నన్ను పట్టుకొని చదవాలి అందరూ. ఈ దేవుని వాక్యం ప్రతి వచనం ఇట్లా చదువుకుంటే ఎంత భాగ్యమో, ఎంత ఆస్తితో మీకు తెలుసా? బంగారం వెండిని సమకూర్చి డబ్బులు సమకూర్చుకుందాం అని ప్రయాసపడబాకండి. వాక్యం ఒక్క వచనం తవ్వుకుంటా ఉంటే ఎన్ని మాటలు వస్తున్నాయి. ఇక బైబిల్ అంతా అట్లా ఆనందిస్తే సరిపోద్దా జీవితం? చెప్పండి. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బాబోయ్, మహాజలరాశుల్లో నుంచి నన్ను, మొత్తం చదువుదాం మళ్ళీ 16 వచనం. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనిను. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. ఇది భక్తుడైన దావీదు యొక్క అనుభవం. నీ అనుభవం, నా అనుభవం. మన ప్రభువుని స్తుతించి ఆరాధించు. 17వ వచనం. బలవంతులగు వారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించు. పరిస్థితులు మనకన్నా బలమైనవే, శత్రువులు మనకన్నా బలమైన వారే. చూసారా? హెబ్రీ పత్రిక 2, 14, 15 వచనాల్లో ఏమంటుంది తెలుసా? చదవండి ఒకసారి. మరణ భయం అనే దాస్యమునకు లోబడిన వారిని, చదవండి. మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. అపవాది ఎవరు? మరణము యొక్క బలము గలవాడు. మనకన్నా మించిన బలము కలిగినటువంటి వారి చేతిలో నుంచి రక్షించుటకు నీకన్నా నాకెవరున్నారని అక్కడ భక్తులు, ప్రియులారు, ఆసాపు కానీ యెహోషాపాతు కానీ ప్రార్థన చేస్తారు. మించిన బలము గల వారి చేతిలో నుంచి రక్షించే దేవుడువు. కాబట్టి ఏమంటున్నాడు? బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను బలిష్ఠుడు. సాతానుడు ఎవరు చెప్పండి? సాతానుడు మనకన్నా బలిష్ఠుడా కాదా? ఒక మాట మర్చిపోకూడదు. సాతానుడు శక్తిమంతుడు. ఎవరండి సాతానుడు? ఎవరు చెప్పండి నోటితో. శక్తిమంతుడు. మరి మన దేవుడు ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు. ఇది మర్చిపోకూడదు. వాడు శక్తిమంతుడైతే మన దేవుడు ఆ శక్తిమంతుని చేతిలో నుంచి, వాడి బంధకాల్లో నుంచి మనల్ని విడిపించినటువంటి రక్షణ పొందిన వారు ఏమని ఆరాధించాలి? మించిన బలము గల వారి చేతిలో నుంచి, నాకంటే బలము గలవాడి చేతిలో నుంచి నన్ను విడిపించిన దేవుడవు అని మన ప్రభువుని
నన్ను ద్వేషించువారు, పగవారు. ఏంటి? మన చుట్టూ ఎవరుంటారు చెప్పండి? ఆ! పగవారు. వాళ్ళెవరు మళ్ళీ? బలవంతులు. నాకంటే బలిష్ఠులు. పగవారు, నన్ను ద్వేషించువారు ఆ, నాకంటే బలిష్ఠులు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నిజం వేలాడినప్పుడు ప్రియులారా, చుట్టూ ఉన్న పరిస్థితులు, శారీరకంగా అక్కడ పరిస్థితులు చూస్తే ఆ, వారి వశ్యము నుండి ఆయన నన్ను రక్షించెను. ప్రియులారా, 18వ వచనం చదువుదాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. మళ్ళీ చదువుదాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకుందిరు కానీ 23వ అధ్యాయంలో పరిస్థితి చూస్తే అసలు చాలా ఇక అసలు ఆశలే లేవని పరిస్థితి అన్నమాట. యోనాతాను దావీదు మాట్లాడుకుంటారు. 17వ వచనం చదవండి. 23:17. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉందో చూడండి, వీళ్ళ స్నేహం ఎట్లా ఉందో చూడండి, వీళ్ళ సంబంధం ఎట్లా ఉందో చూడండి. యోనాతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు. సౌలు రాజు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? దావీదా. యోనాతాను అవ్వాలి. అర్థమైందా? యోనాతాను అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఈ యోనాతాను దావీదుతో ఏమంటున్నాడు? 17వ వచనం చదవండి. నీవు ఇశ్రాయేలీలకు రాజు వగదువు, నేను నీకు సహకారినవుదును. ఎవరన్నా అంటారండి రాజు కొడుకు అట్లా? ఆ మాట ఎంత ఫన్నీగా ఉంటుంది ఆ మాట. మళ్ళీ చదవండి. నీవు ఇశ్రాయేలుకు రాజు వగదువు. ఈ పారిపోయేవాడు, బలహీనుడు, దిక్కులేని వాడంట రేపు పొద్దున ఏమవుతాడంట? రాజు అవుతాడంట. ఇది దేవుని ఏర్పాటు. ఇది ఎవరికి అర్థమైంది? ఆత్మ కలిగినటువంటి యోనాతానికి అర్థమైంది, కానీ సౌలుకే అర్థం కావట్లా. నీవు రాజు అవుదువు, నేను నీకు సహకారినవుదును. ఆ మాట ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో 24వ వచనం అక్కడ చూస్తే జీపీలు వచ్చి సౌలు దగ్గరికి వచ్చి, దావీదు ఎక్కడున్నాడో మాకు తెలుసు, మేము నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దావీదుని పట్టిస్తాం అని చెప్పి వీళ్ళు 24వ వచనం. అంతటా వారు లేచి సౌలు కంటే ముందుగా జీఫునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులు యెషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములో మాయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులు తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసం చేసింది. సౌలు అది విని, చదవండి, మాయోను అరణ్యములో దావీదును తరుమబోయెను. అయితే సౌలు పర్వతం ఈ తట్టునను, దావీదు అతని జనులు పర్వతం ఆ తట్టును పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుంచి తప్పించుకొని పోవాలనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలనని వారిని చుట్టుకొనుచుండిరి. అంటే ఉచ్చు బిగుస్తుందిక. దావీదు తప్పించుకునే అవకాశం లేదు. నాకంటే బలిష్ఠులు, కత్తులు, ఈటలు, సైన్యం ఉన్నటువంటి చూసారా సౌలు. ఇక్కడ జీపీలు మళ్ళీ ఆ లోకల్స్ ఎంకరేజ్మెంట్, లోకల్స్ సపోర్ట్ తీసుకొని మరి చుట్టుకుంటున్నారు. ఇక అయిపోయింది నా పని అనుకున్నాడు దావీదు కూడా. ప్రియులారా, అప్పుడు దేవుడు చేసిన అద్భుతం ఇది నాకు ఎప్పుడు మర్చిపోలేను. జాగ్రత్త వింటున్నారు అందరూ? అప్పుడు దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? చూడండి. ఇట్లుండగా 27వ వచనం చదవండి, అందరూ చదవండి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని. అసలు ఎవరన్నా ఊహించగలరా? ఆ టైంలో దావీదుని వెంబడించడం మానతాడని అనుకుంటారా? నాకు ఎప్పుడు ఇది గుర్తొస్తుంది. ఎవరైనా నా మీదకి దూకుతున్నారనుకోండి, నాకేమీ చింతలేదు. ఎందుకో చెప్పమంటారా? దేవుడు వాళ్ళ తోక ఎట్లా కట్ చేయాలో వాళ్ళకి దేవుడికి తెలుసు. దేవుడు వాళ్ళని ఏ ములతో శోధించాలో దేవుడికి తెలుసు. దేవుడు వాళ్ళని వెనక్కి ఎట్లా లాక్కెళ్లాలో
దేవుడికి తెలుసు ఆయన ఉన్నత స్థలముల మీద ఉన్నవాడు. అర్థమైందా మీకు ఇది? నేనేం పోరాడవలసిన అవసరం లేదు. నేనేమి ఆ! గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అరవ్వాల్సిన అవసరం లేదు. నేనేమి చేయవలసిన అవసరం లేదు ప్రియులారా. ఎందుకు మనం ధ్యానించుకుంటున్నాం? నీ జీవితంలో కూడా అటువంటి పరిస్థితుల్లో, మన జీవితాల్లో అటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు విడిపించగల శక్తి గల. ఏమంటున్నాడు ఇక్కడ 18వ అధ్యాయము 18వ వచనం కదా, చదవండి. ఏమన్నారు? బలవంతులకు పగవారు, ద్వేషించువారు. ఏమండి, పగవారంటే ఈ లోకంలో క్రైస్తవులకి, విశ్వాసులకి చుట్టూ ఎవరుంటారు? మనకు పగవారు కాదులే వాళ్ళు. అర్థమైన వాళ్ళకి మనము పగవారమే. చదవండి. అయితే వాళ్ళ చేతిలో నుంచి, వారి వశము నుండి 18 ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఇట్లాంటి అనుభవాలు ఎన్ని చెప్పమంటే చెప్తాడో దావీదు భక్తుడు. యెహోవా నన్ను ఆదుకొనెను, నాకిక ఆశలు లేవను కొనగా, నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశలు నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా, గట్టిగా పాడ. కృతజ్ఞత స్తుతులివే, నాకిక ఆశలు నలుదిశలు భయము చుట్టుకున్నప్పుడు, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ప్రియులారా, మరొక సందర్భం ఏంటో తెలుసా? దావీదు ఫిలిస్తీన్ల మీదకి వెళ్తాడు. 2వ సమూయేలు గ్రంథంలో, తర్వాత చదువుకుని నేను మర్చిపోలేను ఆ సందర్భాలు. 2వ సమూయేలు గ్రంథంలో చూడండి, 23వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకు యుద్ధం మరలా జరుగుగా, దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. ఆ మాట చదవండి. అతడు ఫెయింట్ అయిపోయాడు. కొన్నిసార్లు నిజమే, మన జీవితాల్లో ఈ పోరాడలేక ఏమైపోతాం? అయితే సొమ్మసిల్లిపోతాం. కానీ దేవుడు వదిలిపెడతాడా? సొమ్మసిల్లిపోయినప్పుడు ఏమైనా చేయగలవు? అసలు కొంచెం కళ్ళు తిరుగుతుంటే ఏమన్నా కూర్చునే శక్తి ఉండదు. చెప్పుకోవడం, మాట్లాడడానికి ఇంకేముండదు. మన కంట్రోల్లో ఏముండవు ప్రియులారా. అతడు సొమ్మసిల్లెను. ఇంతలో ఒక శత్రువు రెడీగా ఉన్నాడు. ఏమంటున్నాడు వాడు? 16వ వచనం. అప్పుడు రెఫాయిలు సంతతి వాడగు, ఈ మాట మర్చిపోకూడదు, మన జీవితాల్లో ఎంతో ఉపయోగపడే మాట. చదవండి. రెఫాయిలు సంతతి వాడగు ఇష్బీ బెనోబా. ఆడి పేరేంటి చెప్పండి నోటితో. ఇష్బీ బెనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. వాడు శపథం చేసి వచ్చాడు. చదవండి అందరు. నేను దావీదును చంపెదనని అతడు, ఈ యుద్ధంలో నేనేం చేస్తాను? దావీదును చంపి రాకపోతే నా పేరు ఇది కాదు. అందుకని ఆ కత్తిని రెడీ చేసుకున్నాడు. చూసారా? 17వ వచనం చూడండి, దేవుడు ఎట్లా ఆదుకున్నాడు. అందరు చదవాలి గట్టిగా. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని. ఆగండి. అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది?
యుద్ధం మధ్యలో దావీదు ఫెయింట్ అయ్యాడు. అర్థమైందా? ఎవరం మనం? అల్పులం. మన ప్రాణాలు ఎంతండి? వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద శక్తిమంతులోళ్ళ హీరోల్లాగా మాట్లాడతాం. మనం పెద్ద జీరోలమని మర్చిపోకూడదు. ఫెయింట్ అయిపోయాడు. ఫెయింట్ అయిపోయాడు. ఈ పరిస్థితి ఎవరు చూశాడు? ఇష్బీ బెనోబా చూసి ఏమనుకున్నాడు? కరెక్ట్గా ఈ టైంలో వెళ్ళి రాజుని కొడితే ఒక్క దెబ్బ చచ్చిపోతాడు, యుద్ధం జయ జెండా ఎగరేయచ్చు అనుకున్నాడు. ఇదంతా ఎంతసేపట్లో జరుగుతుంది చెప్పండి? టైం ఉంటుందా? మనం మాట్లాడుకున్నంత టైం ఉంటుందా? సెకండ్స్లో అనమాట. సెకండ్స్లో వాడు వచ్చి దావీదుని కొట్టేద్దామని ఈ సీన్ ఎవరి కంట్లో పడింది? అభిషై కంట్లో పడింది. అర్థమైందా? ఇదెంతసేపు? అమ్మో ఏం జరగబోతుంది అక్కడ? దావీదుని కొడదామని వాడు వెళ్తున్నాడు మీదకి అని చెప్పి వెంటనే అభిషై వెళ్ళి వాడిని పిచ్చి కుక్కలా కొట్టి దావీదుని పక్కకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆదుకున్నది అభిషేయా? కాదు. ఆదుకున్నది ఎవరో? దేవుడు. అభిషేక్ కళ్ళు అక్కడ పడటానికి సహాయం చేసింది ఎవరో? దేవుడు. ఆయన సార్వభౌమాధికారంలో ఆయన ఏమైనా చేయగలడు. వెంటనే అంటే అసలు విత్ ఇన్ నో టైం అనమాట వెళ్ళి దావీదుని ఇక్కడ చదవండి. ఏంటది? నాకు చదవండి 18 ఆపత్కాలమందు. దావీదు జీవితంలో ఆపత్కాలాలు వచ్చినాయా లేదా? మన జీవితాల్లో ఆపత్కాలాలు ఉంటాయా లేదా? చెప్పండి. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఇక్కడ సౌలు కానీ నేను చెప్పింది ఈ కాంటెక్స్ట్కి తర్వాత జరిగిందిలేండి. అర్థమైందా మీకు? ఈ కాంటెక్స్ట్కి దావీదు రాసిన ఈ పాటకి తర్వాత జరిగింది ఇష్బీ బెనోబా స్టోరీ. అయితే దావీదు యొక్క అనుభవాలు. అర్థమైందా? మరొక విషయం కూడా అయితే దీనికి ముందు జరిగింది ఇందాక మనం చెప్పుకున్నది అమాలేకీయులు వచ్చి ఏం చేశారు? భార్యల్ని పిల్లల్ని తీసుకుపోయారు, ఇళ్ళని పట్టణాన్ని కాల్చి వెళ్ళిపోయారు. వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొని. కాబట్టి మనల్ని ఆదుకునే దేవుడు. ఈ 3 వచనాలు మరొకసారి చదివి మన ప్రభుని స్తుతించి ఆరాధించుదాం రండి. ఉన్నత స్థలములో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఈ మాటలతో దయచేసి ప్రభుని స్తుతించి ఆరాధించుదాం రండి. సిస్టర్స్లో ఒకరు, బ్రదర్స్లో ఒకరు ప్రభుని ఆరాధించండి.